త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ని టైటిల్ టీజర్తో ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు తారక్. అయితే ఈ సినిమా అనంతరం కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్తో తారక్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా, ఎప్పుడెప్పుడు అప్డేట్లు వస్తాయా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్కి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రాజెక్టు ఈ నెలలోనే పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేజర్ షెడ్యూల్లో ఎన్టీఆర్తో పాటు పలువురు అగ్రతారలు షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ అనంతరం నీల్ ప్రాజెక్టు మీద ఫోకస్ చేయనున్నాడు తారక్. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ నటులు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా, రవి బస్రూర్ సంగీతం అందించుతుండడం, భువన్ గౌడ్ కెమెరామెన్, టిఎల్ వెంకట్ చలపతి ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్, చేతన్ డిసౌజా సౌండ్స్ కొరియోగ్రాఫర్గా పనిచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ టీం మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్గా మారడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. 2026లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.